రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురు చూసినంత సేపు పట్టలేదు ఫ్యాన్స్ కి తమ ఆనందం ఆవిరి కావడానికి. అయితే చిన్న చిన్న సమస్యలైన కీలకమైన సమస్యలతో బిగ్గెస్ట్ హిట్ కావాల్సిన సినిమా కాస్త జస్ట్ హిట్ అందుకోవటం ఫ్యాన్స్ కి నిరాశే కలిగించిందని చెప్పుకోవాలి. అయితే నిజానికి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడినా మొత్తం భారం అంతా చెర్రీ మీదే వదిలేయడంతో మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోలేకపోయింది ఈ సినిమా. అయితే ఇప్పటికీ వస్తున్న మార్కెట్ కూడా చరణ్ స్టామినా మీదే ఆధారపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి ముందు శంకర్‌కి వరుసగా ఫ్లాప్‌లే ఉన్నాయి. అయితే గేమ్ చేంజర్ పై అభిమానులు ఆశ పెట్టుకోవడానికి కారణం లేకపోలేదు. 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత చరణ్ సోలోగా నటిస్తున్న చిత్రం ఒకటైతే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడం ఇది రెండో విశేషమని చెప్పుకోవాలి. అయితే ఈ కాంబో సెట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ హైప్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పుకోవాలి. దీనికి ముందు శంకర్‌కి ఫ్లాప్‌లు ఉన్నా జస్ట్ ఆయన పాత రికార్డుల్లో ఉన్న హిట్లను చూసుకొని ఈ కాంబోపై మరింత ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్లాన్ వర్కౌట్ కాకపోగా బెడిసి కొట్టిందని చెప్తున్నారు ఫ్యాన్స్. అయితే మెగా ఫ్యాన్స్ తో పాటు శంకర్ అభిమానులు కూడా దర్శకుడుగా ఆయన ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇస్తారని అందరూ ఆశపడ్డారు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి చాలా కారణాలే ఉన్నాయి. అయితే మొదటి కారణంగా మాత్రం శంకర్‌నే చూపిస్తున్నారు అందరూ. గత సినిమాల్లో చూపించిన శ్రద్ధ ఈ సినిమాలో చూపించలేదని, ఒక కథనే రకరకాలుగా తీస్తున్నాడని అంటున్న మాటల్ని ఈసారి నిజం చేసి చూపించాడు శంకర్. ఒక పక్క భారతీయుడు 2, ఇంకో పక్క గేమ్ చేంజర్ అంటూ 2 సినిమాల్ని ఒకే హ్యాండ్‌తో చేశారని, దానివల్లే ఈ సినిమా దెబ్బేసిందని చెప్తున్నారు. అయితే 2 సినిమాలు చేదు అనుభవాన్ని కలిగించాయి శంకర్‌కి. మెజారిటీ ఆడియన్స్ ఒపీనియన్ అయితే మాత్రం గేమ్ చేంజర్ స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్‌గా ఉన్నాయని, శంకర్ తన గత చిత్రాలకు మిక్స్ చేసి ఈ సినిమా చేసి ఉంటారని, మార్కెట్‌లో గేమ్ చేంజర్‌లో కనిపిస్తున్న లోపాలను చూపిస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోవడానికి మరో కారణం కూడా లేకపోలేదు. అయితే ఫ్లాష్ కావాల్సిన కొన్ని అంశాలు నిర్లక్ష్యం చేయడం. 'నానా హైరానా' అనే సాంగ్ యూట్యూబ్‌లో మంచి ప్లేస్ అందుకుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆ సాంగ్ కనిపించకపోవడం, దీనిని జనవరి 14 నుంచి యాడ్ చేస్తామని తర్వాత చెప్పడం కూడా ప్రేక్షకులకి చిరు కోపం తెప్పించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంత రేటు పెట్టి ఈ సినిమా మేం చూస్తుంటే ఆ సాంగ్ ఎప్పుడో తర్వాత యాడ్ చేస్తామని చెప్పడం చిరు కోపాన్ని తెప్పిస్తుందని చూసుకోవచ్చు. దాంతో ముఖ్యంగా మౌత్ టాక్ దెబ్బతీస్తుందని చెప్తున్నారు. అయితే ముఖ్యమైన కారణాలే దెబ్బపడడంతో ఈ సినిమా ఫ్లాప్ అవ్వొచ్చని కూడా అంచనాలు వేస్తున్నారు. అంతా ఒక దారైతే నాది ఇంకో దారంటున్నాడు నిర్మాత దిల్ రాజు. చేసిన పొరపాటు కూడా ఈ సినిమాకు ఒక కారణమయ్యిందనే చెప్పుకోవాలి. అయితే వేరే సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళకి కళ్ళు మంటలు తప్ప సినిమా చూడాలనే ఆసక్తి వీళ్ళకి ఏమాత్రం అంటూ మాట్లాడడంతో ఓ వర్గం అంతా దిల్ రాజు సినిమాలను బ్యాన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరీ ఈ గొడవలు అంత పెద్దవి కాకపోయినా కూడా